హల్లెలూయా. నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సహోదరులకు వందనము తెలియజేస్తున్నాను. మన విశ్వము మానవుడు. మన విశ్వంలో సూర్యచంద్రుడు, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, బుధుడు, మార్స్, భూమి ఇలాగ మనకు గ్రహాలనే ఉన్నవి. ఈ గ్రహాలు మనకి ఆ దేవాది దేవుడు ఏ విధంగా కలిగజేశాడు, ఏ విధంగా వాటి పనితీరు ఏ విధంగా ఉంటుంది, అసలు మానవుడు ఈ భూమి మీద ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు తన యొక్క పనిపాటుల్లోనూ తన యొక్క జీవితంలోనూ ఏ విధంగా జీవించగలుగుతున్నాడు, ఏ విధంగా తన యొక్క దిశని నిర్ధారించుకోగలుగుతున్నాడు అనేది మనకి ఇక్కడ ఏ విధంగా తన కాలాన్ని, తన గమ్యాల్ని, తన యొక్క పరిస్థితుల్ని, తన యొక్క నిరీక్షణని ప్రతి మానవుడు నిరీక్షణను కనుక్కోవాలని ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టాడు, ఏ విధంగా మరి మరలా వస్తానని తిరిగి లేచి వృక్షించేయుడిగా మరి చరిత్రలో నిలిచిన దేవుడు. మరి మానవుడు తన పనిపాటలు నిమగ్నమైపోయి ఆ సృష్టికర్తను మర్చిపోయి మరి తన యొక్క జీవిత విధానమే ఒక జీవితం అని కుల, మత, ధనిక భేదాభిప్రాయాలతోటి మరి జీవిస్తున్న ఈ రోజుల్లో మరి మానవుడు ఆ దేవత దేవుణ్ణి మర్చిపోవడం అనేది చాలా మనకు సాధారణమైన విషయమే. ఇప్పుడు దేవత దేవుడు ఏ విధంగా తన యొక్క సృష్టించిన సృష్టికి ఎటువంటి శక్తులను ఇచ్చాడనేది మనం గమనిద్దాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3-4. నీ చేతి పని అయిన నీ ఆకాశం నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. సూర్యుడు అతి శక్తివంతమైన గోళం నవగ్రహాలను అదుపులో ఉంచుతుంది. భూమికి సుమారుగా 93 మిలియన్ల మైళ్ళ దూరంలో ఉంది. భూమి కంటే 100 రెట్లు పెద్దగా ఉంటుంది. సూర్యకిరణములు భూమిని చేరుటకు 8 నిమిషాలు పడుతుంది. ఇది భయంకరమైన వేడిమితో 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మరి ఉద్భవింపచేస్తుంది. మానవుడు ఈ గోళంలో నివసించడం అసాధ్యము. అలాగే చంద్రుడు ఏ విధంగా తన యొక్క శక్తిని ఏర్పాటు చేశాడంటే భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మనుష్యుడు చంద్ర మండలంలోకి వెళ్ళగలిగాడు, కానీ అందులో జీవించడం అసాధ్యమని కనుగొన్నాడు. ఎందుకంటే చంద్రుల్లో పగలు 100 డిగ్రీల సెల్సియస్ అనగా మరుగుచున్న నీటి ఉష్ణోగ్రత కలిగి ఉన్నది, కానీ రాత్రులు -180 డిగ్రీ సెల్సియస్ అదే శీతలము. అచ్చటి వాతావరణ పరిస్థితులు మానవుడు జీవించడానికి అనుకూలం లేవు. ఇక బృహస్పతి, ఇది నవగ్రహాలన్నింటిలో పెద్దది. భూగోళం కంటే 1300 రెట్లు పెద్దది. హైడ్రోజన్, అమ్మోనియంలతో నిండిన వాతావరణం కలిగి ఉండును. ఇది విపరీతమైన శీతల గోళం. ఇది -130 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగి ఉన్నది. కావున ఏ జీవియు జీవించలేదు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవి కూడా చాలా శీతలమైన వాతావరణంతో నిండి ఉన్నవి. కావున ఏ జీవి జీవించుట దుర్భరము. బుధుడు, ఇది సూర్యునికి అతి దగ్గరలో ఉన్నందున బహువేడిగా ఉంటుంది. ఏ మానవుడు, జంతువు కానీ జీవించడానికి వీలు కానిదే 500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. మార్స్, ఇది భూమికి బృహస్పతికి మధ్యలో ఉన్న ఎర్రటి గోళము. ఇది జీవించుటకు అనుకూలమైనట్లు కనిపించున్నది, కానీ అతి తక్కువ ఆక్సిజన్ ఉన్నందున మానవుడు బ్రతుకుట అసాధ్యము. భూమి, ఇది దేవునిచే మానవు కొరకు ప్రత్యేకంగా సృష్టించబడినది. మిగిలినవన్నీ అతి వేడి లేక అతి శీతలం, బహు పెద్దగా లేక బహు చిన్నగా ఉండి విషపూరితమైన వాయువుతో నిండి ఉంటుంది. అయితే భూగోళంలో మట్టుకు మానవుడు జీవించుటకు అన్ని అనుకూలతలను దేవుడు ఏర్పరిచాడు. భూమికి సూర్యుని గల మధ్య దూరము భూమికి చంద్రుడి మధ్య ఉన్న దూరం కంటే 385 రెట్లు ఎక్కువ. అందువలన మనకు అనుకూలమైన వాతావరణం కలుగుతున్నది. భూమి 6,600 మిలియన్ టన్నుల బరువు ఉంటుంది. ఇంత బరువు శూన్యంలో వేలాడుతుందంటే ఆశ్చర్యంగా లేదా? ఈ భూమి గంటకు 66,600 మైళ్ళ వేగంతో తిరుగుచు దాని పరిధిని 365 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. భూగోళంలో
58,500 క్షమించండి 58,500,000 చదరపు మైళ్ళ విశాలమంత భూమియు 139,440,000 చదరపు మైళ్ళు సముద్రంలో ఉన్నవి. మొత్తం 20 కోట్ల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇందులో కేవలము 3% మాత్రమే మానవుడు ఇంతవరకు ఆక్రమించి అదుపులో ఉంచుకోగలిగినాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసినట్టు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడు వాడు ఏ పాటి వాడు. కీర్తనలు 8:3-4. సృష్టి ఎంత గొప్పదైనప్పటికీ మానవుడు కేవలం ధూళి వంటి వాడు అయినప్పటికీ తన రూపంలో తన ఆకారం సృష్టించుకున్న మానవునిపై దేవునికి ఎంతో ప్రేమ ఉన్నది. ఒక ఫుట్బాల్ ఆట పెద్ద గ్రౌండ్లో జరుగుతున్నది. 2 పార్టీలు తరపున ఆడుచున్నవారు, వాక్యాన్ని చెప్తున్నవారు, ఆటను తిలకిస్తున్న అనేక వేల మంది దృష్టి విశాలమైన ఆ గ్రౌండ్ మీద కానీ ఆట ఆడువారి మీద కానీ కాక ఆ బంతిపైనే ఉండదు, ఆ బంతిపైనే ఉండును. ఆ బంతి కదలికలే ఆటకు ముఖ్యం. అలాగే అంతరిక్షం ఎంత పెద్ద అయినప్పటికీ లెక్కింపు శక్యం కానీ నక్షత్రాలు ఉన్నప్పటికీ దేవుని దృష్టి అంతయు ఈ భూగోళంలో నివసిస్తున్న మానవ పైన ఉన్నది. కారణం మనం ఆయన స్వరూపంలో ఆయన ఆకారంలో సృష్టించబడ్డాం. అందుకే దేవుడు లోకం ఎంత ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి పంపించాడు. యోహాను సువార్త 3:16. ఆయన ఈ భూలోకంలోనే కలవరి కొనకు తన ప్రాణం మన కొరకు అర్పించాడు. ఇంతగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న ఈ సృష్టికర్తను, రక్షణకర్తను నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని మన్నైన వెనుకటి వలన మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు పోవను. ప్రియమైన సహోదరుడా, ఇక నుంచి అయినా దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినం వాక్యం చదువు, అనుదినం ప్రార్థించు. దేవుడు నీకు తోడై ఉండి సదాకాలము పరిశుద్ధాత్మ శక్తి చేత నీటికి నడిపించును గాక. ఆమేన్.